సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరేందర్ గాజుల అఫీషియల్. ఈరోజు మనం డీసీ ఫ్యూజ్, సో ఇన్వర్టర్ పీసీబీలో ఉన్న డీసీ ఫ్యూజ్ను ఈజీగా ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనకు డీసీ ఫ్యూజులు ఫెయిల్ అవుతుంటాయి. సో అలాంటి టైంలో మనం దీంట్లో కటింగ్ ప్లేయర్ కానీ లేదా టెస్టర్తో కానీ తీయడం అంటే కొంచెం టాస్క్తో కూడిన పని. అది సరిగ్గా ఒక్కోసారి ఓపెన్ అవ్వవు, లేదు అంటే పైన క్యాప్ ఒకటి వస్తుంది తప్ప ఫీజ్ అనేది కంప్లీట్గా మనకు బయటికి రాదు. సో అలాంటి టైంలో మనం వేరొక ఫీజు, సో మన దగ్గర ఉన్న కొత్త ఫీజు కానీ స్పేర్ ఫీజు కానీ అది ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసి దాన్ని మనం ఇట్లా గట్టిగా పుల్ చేసామనుకోండి, ఈజీగా బయటికి రావడం జరుగుతుంది. సో మనకు ఆ ఫీజు డిజైన్ కూడా మనకు అలాగే ఇచ్చారు. సో ఫీజుతో ఇంకొక ఫీజుని రిమూవ్ చేయడానికి. సో ఇలా మనం జాగ్రత్తగా దాంట్లో ఫీజుని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్లా ఒక్కసారి పుల్ చేస్తే ఆటోమేటిక్గా ఫీజు అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది. సో దీనికి మనం కటింగ్ ప్లేయర్ కానీ టెస్టర్ కానీ నోస్ ప్లేయర్ కానీ ఎలాంటి టూల్స్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫీజుతోనే మనం ఫీజుని అయితే పుల్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. చూస్తే కనుక ఫీజు అనేది ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. సో వన్ సైడ్ నుంచి మనం ఫీజు ఆ చివరి నుంచి అయినా ఈ చివరి నుంచి అయినా కానీ ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఒకసారి పుల్ చేస్తే కనుక ఫీజు అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఇంకొక ఫీజు చూద్దాం. సో ఇది కూడా మనం ఇలా ఇన్సర్ట్ చేసి ఒకసారి పుల్ చేస్తున్నాము. సో ఫీజు అనేది మనకు ఈజీగా అంటే పర్ఫెక్ట్గా ఒకసారిలో సిట్ అవ్వాలి. సిట్ అయిన తర్వాత లాగేస్తే ఇట్లా ఈజీగా రావడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా ఫీల్డ్లో కానీ కస్టమర్ సైట్లో లేదంటే సర్వీస్ సెంటర్లో ఇలా ఈజీగా చూడవచ్చు. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.